మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. మన భారతదేశ జెండాని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో స్పోర్ట్స్లో పేరు తెచ్చిన సానియా మిర్జా కానీ, మేరీ కోమ్ కానీ, మొన్న ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్రం నుంచి నిక్కత్ జరీన్ మన నిజామాబాద్ డిస్టిక్ నుంచి ఏషియన్ గేమ్స్ లో వివిధ ఒలింపిక్ గేమ్స్ లో పార్టిసిపేషన్ చేసి ఎన్నో పథకాలు మనకు అందించారు. వాళ్ళ బటలోనే మన బైన్సా పట్టణం నుంచి ముఖ్యంగా ఈ సాయి కృష్ణ సార్ ఆధ్వర్యంలో చాలా మంది పిల్లలు ఇక్కడ బైన్సా పట్టణం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా వాళ్ళకంటూ ప్రతిభ కనబరిచి ముందుకు సాగుతూ ఉన్నారు. తైక్వాండో, కరాటే, జూడో ప్లస్ రెజ్లింగ్, బాక్సింగ్ ఇలా వీటన్నిటిలో ఇక్కడ సాయికృష్ణ మాస్టారు వాళ్ళకి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ ట్రైనింగ్ లో ఇక్కడ నేర్చుకున్న పిల్లలు రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ప్రతిభ కనబరిచి ముఖ్యంగా నేషనల్ స్థాయి వరకు ఇక్కడ నుంచి వెళ్ళారు. దాంతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఇప్పటి వరకు ఒక 4-5 పిల్లలు తమకంటూ ఒక జాబ్ సంపాదించుకొని ఎంతో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ముందరికి సాగుతా ఉన్నారు. ఈ పిల్లల సక్సెస్ లో ఎంతైనా సాయికృష్ణ మాస్టర్ తమ పాత్రను ఎంతో అద్భుతంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ముందుకు సాగుతా ఉన్నారు. దీని గురించి ఈ ఊషో ఖేలో ఇండియా ఊషో సెంటర్ గురించి ఒకసారి సాయికృష్ణ మాస్టర్ కి మనం అడిగి తెలుసుకుందాం. Continuation punch. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియా ఎన్ఐఎస్ కోచ్ సాయికృష్ణ గారు. ఇప్పుడు సాయికృష్ణ గారికి మనం అడిగి తెలుసుకుందాం ఈ ఖేలో ఇండియా ఊషు సెంటర్ గురించి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఖేలో ఇండియా ఊషు సెంటర్ గురించి మాకు పూర్తి వివరాలు చెప్పండి. ఈ ఖేలో ఇండియా సెంటర్ అనేది 2016లో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఖేలో ఇండియా గేమ్స్. అంటే దాదాపు చాలా గేమ్స్ నడుస్తున్నాయి. అసోసియేషన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్, వింటర్ ఒలింపిక్ గేమ్స్, పారా ఒలింపిక్ గేమ్స్. సో ఇలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ప్రతిసారి కూడా రాష్ట్రం నుంచి కానీ జాతీయ స్థాయిలో మన ఇండియా నుంచి కానీ టీం పార్టిసిపేట్ చేస్తున్నది. కానీ మట్టిలో ఉండే మాణిక్యాలు పల్లెటూరులోనే ఉంటారు అనే విధంగా నరేంద్ర మోడీ గారు గమనించినటువంటి విషయం మీద ప్రతి మండల స్టేజ్ నుంచి ఈ గేమ్ ని యొక్క క్రీడాకారుని బయట తీయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ఖేలో ఇండియా సెంటర్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఖేలో ఇండియా సెంటర్స్ మొత్తం మీద 517 ఉన్నాయి ఇక్కడ మన ఇండియా లోపల, భారతదేశంలో. ఈ 517లో ఈ ఊషు ఖేలో ఇండియా సెంటర్స్ ప్రజెంట్ 3 మాత్రమే ఉన్నాయి. అది జమ్మూలోని శ్రీనగర్లో ఉన్నటువంటి ఒక ఖేలో ఇండియా సెంటర్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఊషు ఖేలో ఇండియా సెంటర్, నెక్స్ట్ మన సౌత్ జోన్ ఈ 10 రాష్ట్రాలను కలుపుకొని ఉన్నటువంటి ఈ ఖేలో ఇండియా సెంటర్ ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా మన బైన్సాలోనే ఉండడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు ప్రతి ఒక్క పిల్లల్ని బయటకు తీద్దామన్న ఆలోచనతోనే పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సెలక్షన్ ఏ విధంగా నిర్వహిస్తారు అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో డివైఎస్ఓ డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ వారి ఒక పర్యవేక్షణలో ఈ సెంటర్ని అలాట్మెంట్ చేయడం జరిగింది. దీనికి సపోర్టెడ్గా ముఖ్య కలెక్టర్, గౌరవనీయులు కలెక్టర్ గారు ప్లస్ డివైఎస్ఓ డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు దీని బాధ్యతలు మొత్తం వాళ్ళ మీదే ఉంటాయి. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఈ ఖేలో ఇండియా సెంటర్ నుంచి ఇప్పటి వరకు బయట రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ స్థాయిలో కానీ ఎవరైనా మన దగ్గర నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేశారా సార్? అవును సార్, వాళ్ళు మన బైన్సా ప్రాంతం నుండి, నిర్మల్ జిల్లా మన బైన్సా ప్రాంతం నుంచి చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ రాష్ట్ర స్థాయి పోటీలు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు సౌత్ జోన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ ఇవి 4 కలుపుకొని మళ్ళీ జాతీయ స్థాయిలో పెట్టడం జరుగుతుంది సెలక్షన్స్. వాళ్ళు ఎవరైతే గెలుపొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళ క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో మన బైన్సా నుండి దాదాపు ఇప్పటి వరకు 170 మంది రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరిగింది. అందులో 100కు పైగా మెడల్స్ కొట్టడం జరిగింది. అక్కడి నుంచి సౌత్ జోన్కు 18 మంది
పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. ఆ 18 మందిలో జాతీయ స్థాయికి 8 మంది వెళ్ళడం జరిగింది. మొన్న జరిగినటువంటి జాతీయ స్థాయిలో ఒక అమ్మాయి మన దగ్గర ఉన్నటువంటి అమ్మాయి మాధురి అని చెప్పేసి పుస్పూర్ అమ్మాయి సార్. అమ్మాయి 7th ప్లేస్‌లో నిలబడి తను కొద్దిగా క్యాష్ అవార్డ్‌ని కూడా సంపాదించుకున్నది సార్. ఓ సూపర్ సార్. జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు మన దగ్గర నుంచి ఒక అమ్మాయి అక్కడ సెలెక్ట్ అవి అక్కడ క్యాష్ అవుట్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఓకే సార్. మళ్ళీ దాంతోపాటు ఇక్కడ ఉన్న ఈ స్పోర్ట్స్ కోటాలో ఎందరి మందికి ఇక్కడ జాబ్ వచ్చింది సార్? ఓకే సార్. ఈ గేమ్స్ అనగానే దాదాపు జాబ్స్ అనగానే ప్రతిదీ కూడా విద్యాపరంగానే జాబ్స్ వస్తున్నాయని చెప్పేసి ఈ లోకం అనేది ఇప్పుడు అలాగే ముద్రించడం జరిగింది. సో విద్యాపరంగానే కాకుండా స్పోర్ట్స్ పరంగా కూడా ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యనే పరిచయం అవుతుంది. అది కూడా మన నరేంద్ర మోడీ రావడం వల్ల ఈ గేమ్స్ని బయట తీయడం వల్ల జరుగుతున్నది సార్. అలాంటి సిచ్యువేషన్లో మన నిర్మల్ జిల్లా నుండి చాలామంది జాబ్స్ స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ సంపాదించడం జరిగింది. మన 2010 జరిగినటువంటి పంచాయతీరాజ్ సెక్రటరీలో 6 మంది జాబ్స్ సంపాదించారు. కబడ్డీ, ఖోఖో అన్ని సర్టిఫికెట్లలో. సేమ్ మన ఈ ఊషు గేమ్ ఏదైతే ఉందో ఈ ఊషు అనేది మార్షల్ ఆర్ట్స్. ఇందులో కరాటే, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, తైక్వాండో ఈ 5 గేమ్ల యొక్క మిశ్రమమే ఈ ఊషు. అంటే ఇందులో థ్రోయింగ్, కిక్కింగ్, పంచింగ్ లాంటివి ఉంటాయి. ఇందులో మన దగ్గర నుంచి జాతీయ స్థాయిలో 6 సార్లు ఆడినటువంటి రాథోడ్ స్వాతి, కుబీర్ మండల్ అమ్మాయి 2 జాబ్స్ సంపాదించింది సార్. లాస్ట్ ఇయర్ పోస్టల్ డిపార్ట్మెంటు, ఈ ఇయర్ ఎస్ఎస్బి జీడీలో జాబ్ సంపాదించింది. ప్రజెంట్ ఇప్పుడు డ్యూటీలోనే ఉంది సార్. అలాంటి కాకుండా లాస్ట్ ఇయర్ జ్ఞానతేజ పోస్టల్ డిపార్ట్మెంట్ సంపాదించడం జరిగింది సార్. నెక్స్ట్ స్వరూప పోస్టల్ డిపార్ట్మెంట్ సాధించడం జరిగింది సార్. ఇదండి సార్ చెప్పేది ఏంటంటే జాబ్స్ అంటే కేవలం పోటీ పరీక్షలకు సిద్ధమై చదువుకొని జాబ్స్ కుట్టడమే కాకుండా దాంతోపాటు స్పోర్ట్స్ కోటాలో కూడా ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 మంది వరకు ఇక్కడ నుంచి వాళ్ళు జాబ్స్ స్పోర్ట్స్ కోటాలో ఎన్నికవడం జరిగింది అని చెప్తా ఉన్నాడు. విద్య అనేది చాలా రకాలు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ అనేది ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాణి లక్ష్మీబాయి అని చెప్పి ఒక స్కీమ్ తీయడం జరిగింది. ఇది 2012 నుండి ఈ స్కీమ్ జరుగుతుంది. అంటే సంవత్సరం లోపట 3 నెలలు మన పాఠశాలలో చదివే గవర్నమెంట్ పిల్లలకు కానీ, కస్తూర్బా స్కూల్ పిల్లలకు కానీ, గురుకుల పాఠశాల కానీ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి కరాటే మాస్టర్స్ని ప్లస్ మార్షల్ ఆర్ట్స్ ఇన్స్ట్రక్టర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది సార్. ఇందులో ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకోవాలని ఒక ఉద్దేశం, అంటే ఈ భావి తరాలకు ఉద్దేశించుకొని ప్రతి ఒక్క అమ్మాయి ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే నిత్య జీవితంలో తాను ఏదైనా సమస్యకు గురైనప్పుడు తప్పించుకోవడానికి కానీ, సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ డిఫెన్స్ కింద కానీ, ప్లస్ ఏదైనా మార్కుల పరంగా కానీ, ఏదైనా సమస్య ఒత్తిళ్ల పరంగా కానీ తన మైండ్ తాను కంట్రోల్ చేయగలుగునే శక్తి ఈ మార్షల్ ఆర్ట్స్లో చాలా రకాలు నేర్చుకోవచ్చు. అదండి సాయికృష్ణ సార్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ అంటే కేవలం ఒక జాతీయ స్థాయిలో వెళ్ళి ఓన్లీ మెడల్స్ గెలుచుకోవడం మాత్రమే కాకుండా పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి సమాజంలో వాళ్ళకి ఎదురయ్యే సంఘటనలను ధైర్యంగా ఎదుర్కోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి మానసికంగా కూడా వాళ్ళు దృఢంగా తయారవడానికి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ చాలా ఉపయోగపడుతుందని సాయికృష్ణ గారు చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, బయట ఎన్నో సంఘటనలు మనకు జరుగుతూ ఉన్నాయి. దానికి ఇలాంటి అమ్మాయిలు కానీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే వాళ్ళకంటూ ఒక ధైర్యంగా వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా అని కూడా వాళ్ళు ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండడానికి ఈ మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద చేయడానికి ప్లస్ దాంతోపాటు మన భారతదేశానికి ఎంతో పేరు తేవడానికి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ చాలా ఉపయోగపడతాయని చెప్తున్నాను. ముఖ్యంగా మొన్న మధ్య చూస్తే ఇక్కడ మన తెలంగాణ నుంచి నిక్కత్ జరీన్ ఇక్కడ నిజామాబాద్ నుంచి ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి మనకు పథకం తేవడం జరిగింది. దాంతోపాటు అంతకుముందు చూస్తే మేరీ కోమ్ ఒక పెళ్ళైన ఉమెన్ అంత పెద్ద ఎత్తున మన భారతదేశానికి ఎంతో పేరు తెచ్చింది. అదే బాటలో ఇక్కడ బైన్సా పట్టణంలో ఉన్న పిల్లలు కూడా మేము కూడా వాళ్ళకేం తక్కువ కాదు, మేము కూడా మా వంతుగా మన భారతదేశానికి మంచి పేరు తెచ్చే కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. మన భారతదేశ మువ్వెన్నెల జెండాని ప్రపంచ వ్యాప్తంగా ఎగిరింపజేస్తామని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆత్మస్థైర్యంతో ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. దానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఖేలో ఇండియా ఊషు సెంటర్స్ మరీ ముఖ్యంగా దాదాపు ఇక్కడ సౌత్ జోన్లో 10 స్టేట్లకు 10
స్టేట్లకు కలిపి ఇక్కడ మన బైన్సా పట్టణంలో రావడం జరిగింది. దీంట్లో మరీ ముఖ్యంగా ఇక్కడ బైన్సా నుంచి దాదాపు 170 మెంబర్స్ మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా 2 సెక్షన్లుగా వాళ్ళు విభజించి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు. పిల్లలంటే కేవలం చదువు అని మాత్రమే కాకుండా ఇలాంటి చదువుతో పాటు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలాంటి స్పోర్ట్స్లో నేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఆత్మస్థైర్యంతో పాటు ఎంతో ఉపయోగపడుతుంది. ఆత్మస్థైర్యంతో పాటు ఇంకా భారతదేశానికి పేరు తెచ్చే కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములం అవుతామని చెప్పేసి ఇలాంటి ఎంతో నేర్చుకుంటూ ముందరికి సాగుతూ ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు జాతీయ స్థాయి ఊషు పోటీలకు ఎన్నికైన రామ్ చరణ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి రామ్ చరణ్కి అడిగి తెలుసుకుందాం ఈ ఊషు పోటీలో జాతీయ స్థాయిలో ఎంపిక అవడానికి. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. నేను ఈ జాతీయ స్థాయిలో ఎంపిక అవ్వడానికి కారణం జాతీయ స్థాయిలో కూడా పథకం గెలిచి ఇంటర్నేషనల్ కూడా ఆడి మన దేశానికి మంచి పేరు చేయాలని నాకు. దేశానికి మంచి పేరు తేవాలని మీ కోరిక. ఎన్ని రోజుల నుంచి ఊషు నేర్చుకుంటున్నాను? నేను 5 years నుంచి నేర్చుకుంటున్నాను. 5 years నుంచి నేర్చుకుంటున్నారా? ఇప్పుడు మొదటిసారి ఇప్పుడు జాతీయ స్థాయిలో సెలెక్ట్ అవ్వడం కాదు, ఇది థర్డ్ టైం నేను జాతీయ స్థాయిలో సెలెక్ట్ అవుతున్నాను. తమిళనాడులో ఇప్పుడు జాతీయ స్థాయిలో. ఇప్పుడు తమిళనాడులో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు తాను సంసిద్ధంగా ఉన్నానని రామ్ చరణ్ చెప్తా ఉన్నాడు. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి మన భారతదేశానికి మంచి పేరు తేవాలని చెప్పేసి తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకోవాలని చెప్పేసి రామ్ చరణ్ కోరుతా ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ రామ్ చరణ్. నీ కోరిక ఫుల్ఫిల్ కావాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. మీలాంటి మట్టిలో నుండి వచ్చిన మాణిక్యాలు మన భారతదేశానికి ఇంతకు ముందు చాలామంది వచ్చారు. దాంతోపాటు మీరు కూడా వాళ్ళకి సాటిగా మీరు తగ్గకుండా ఇంకా మంచి పేరు తేవాలని చెప్పేసి భారతదేశ మువ్వెన్నెల జెండాని ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు ఎగరేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు అమ్మాయిలంటే కేవలం చదువుల్లో మాత్రమే కాకుండా అన్ని రంగాలలో మేము మాకంటూ ముందుంటాం, మాకంటూ ఒక పేరు తెచ్చుకుంటామని ఎంతో ఆత్మస్థైర్యంతో ఇక్కడ అనన్య అనే అమ్మాయి ఇక్కడ జాతీయ స్థాయి ఊషు పోటీలకు సెలెక్ట్ అయ్యి ఇప్పుడు జాతీయ స్థాయిలో తను పార్టిసిపేషన్ చేయబోతా ఉంది. ఒకసారి ఈ జాతీయ స్థాయిలో సెలెక్ట్ కావడం గురించి ఒకసారి అనన్యకి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు అనన్య. మొన్న జరిగినటువంటి నిజామాబాద్లో ఊషు కాంపిటీషన్లో బంగారు పథకాన్ని సాధించాను. ఇప్పుడు నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. నేషనల్లో కూడా పథకాన్ని సాధించి ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళి మన దేశానికే పేరు తేవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా, మీలాంటి వాళ్ళు రావడం దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కూడా తప్పకుండా కోరుతా ఉన్నామమ్మా. మీరు అనుకున్నట్టుగానే ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి మన భారతదేశానికి మంచి పేరు తేవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున కోరుతా ఉన్నామమ్మా. ఆల్ ద బెస్ట్. చెప్పండి అమ్మా, నీ పేరమ్మా? నా పేరు ఎస్ విద్య. నేను కేజీబీవీ బెన్సలో చదువుతున్నాను. నేను నిజామాబాద్ డిస్టిక్లో బంగారు పథకాన్ని సాధించాను. నేను ఊషు కాంపిటీషన్స్ 3 yearsలో నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఎన్నోసారి అమ్మా ఇక్కడ జాతీయ స్థాయిలో సెలెక్ట్ అవ్వడం? నేను జాతీయ స్థాయిలో సెలెక్ట్ అవ్వడం ఫస్ట్ టైం సార్. ఇక్కడ కస్తూర్బా గాంధీ మా స్కూల్లో చదివినాను. అవును సార్, కస్తూర్బా గాంధీలో చదువుతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఊషు నేర్చుకుంటున్నావు అమ్మా? సార్ 3 years నుంచి నేర్చుకుంటాను. నీ గోల్ ఏంటమ్మా? సార్ నా గోల్ ఆర్మీలో జాయిన్ అవుదామని చెప్పి అనుకుంటున్నావు. ఆర్మీలో జాయిన్ అయ్యి భారతదేశానికి మంచి పేరు తెద్దామని చెప్పేసి అనుకుంటున్నావు అమ్మా? అవును సార్. ఆర్మీలో అమ్మాయిలు వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కదమ్మా. ఆర్మీలో వెళ్ళడానికి ఆలోచన ఎలా వచ్చిందమ్మా? సార్ భారతదేశానికి సేవ చేయాలని నా హోప్ సార్. అదండి, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఊషు నేర్చుకోవడం వల్ల దాంతోపాటు నేషనల్ లెవెల్లో ఆడమే కాకుండా భారతదేశానికి సేవ చేయాలి, అది ముఖ్యంగా ఆర్మీలో బార్డర్లో సేవ చేయాలని చెప్పేసి అమ్మాయి కోరుకుంటా ఉంది. తప్పకుండా ఇలాంటి వాళ్ళు ఇప్పటి నుంచి వచ్చి ఇంకా ముందు మన భారతదేశంలో ఆర్మీ అంటే కేవలం మగవాళ్ళనే కాకుండా మేము కూడా మా వంతుగా మేము ఈ భారతదేశానికి సేవ చేయడంలో ముందుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. తప్పకుండా అమ్మా, నీ కోరిక ఫుల్ఫిల్ కావాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుకుంటా ఉన్నామమ్మా. ధన్యవాదాలు. ఇప్పుడు మనతో పాటు నేషనల్స్కు సెలెక్ట్ అయిన ప్రణతి ఉన్నారు. ఒకసారి ప్రణతికి అడిగి తెలుసుకుందాం. నా పేరు ప్రణతి. నేను 9వ తరగతి చదువుతున్నాను కేజీబీవీ బైన్సాలో. నేను నిజామాబాద్
జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించుకున్నాను. చెప్పండి నీ గోల్ ఏంటమ్మా? నా గోల్ పోలీస్ సార్. పోలీస్ కావాలనుకుంటున్నాం. ఓకే. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇదే ఫస్ట్ అమ్మా, ఇంతకు ముందు కూడా సెలెక్ట్ అయినావు? ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైమా? అవును సార్. అదండి ప్రణీతి చెప్పేది ఏంటంటే జాతీయ స్థాయిలో ఇది ఆడడం మొదటిసారి, కానీ తన గోల్ ఏంటంటే పోలీస్ అవ్వడని చెప్పేసి తన గోల్ ఉంది. తప్పకుండా నీ కళ నెరవేరాలని చెప్పేసి, అది ముఖ్యంగా అమ్మాయిలు ఈ పోలీస్ రంగంలో కూడా ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మొట్టమొదటి ఐపీఎస్ అంటేనే కిరణ్ బేడి అని చెప్పేసి చాలామందికి తెలుసు. అలాగే మీరు కూడా ఒక పెద్ద ఐపీఎస్ లెవెల్లో సెలెక్ట్ కావాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నామమ్మ. ఇదండి సాయి కృష్ణ మాస్టర్ ప్రోద్బలంతో మరీ ముఖ్యంగా ఈ అమ్మాయిలందరినీ చూస్తే ఒక కస్తూర్బా గాంధీ స్కూల్లో చదివిన వాళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి ఇంత నేషనల్ స్థాయికి వీళ్ళు ఎదుగుతూ ఉంటారంటే వాళ్ళు చాలా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఈ పట్టణ ఏరియాల నుంచి చాలామంది పిల్లలు వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్నారు. ఇప్పుడు బయట మనం ఎంతో చూస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఏం ఇచ్చి ప్లే స్కూళ్ళల్లో చదివించి జాతీయ స్థాయిలో వాళ్ళు అక్కడ కాంపిటీషన్ ఇస్తూ ఉన్నారు. కానీ టాలెంట్ ఒకరి సొత్తు కాదని చెప్పేసి నిరూపించడానికి మరి ముఖ్యంగా సాయి కృష్ణ మాస్టర్ లాంటి కోచ్లు ఇలాంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను తీసి మన ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి సాయి కృష్ణ మాస్టర్కి, దాంతోపాటు ఈ జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయిన ఈ పిల్లలకి సుమన్ టీవీ తరపున వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం సార్. మీరు మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మీ వంతు పాత్రను పోషించి మరీ ముఖ్యంగా మన తెలంగాణ నుంచి చాలామంది నేషనల్ స్థాయిలో కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మేము సుమన్ టీవీ తరపున కోరుతా ఉన్నాం సార్. ధన్యవాదాలు. ఎక్కడో ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళ యొక్క గుర్తింపుని గుర్తించి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ఆ గుర్తింపు పొందిన విద్యార్థుల దగ్గరికి, నాలాంటి కోచ్ల దగ్గరికి, అలాగే పెద్ద టీచర్స్ అండ్ మాస్టర్ దగ్గరికి వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరణను బయటకు పెట్టి వాళ్ళకు ఆర్థిక సహాయ పరంగాతో పాటు మేము వాళ్ళతో పాటు మేమున్నాము అని మంచి భరోసా ఇస్తున్నటువంటి సుమన్ టీవీకి ప్లస్ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇక్కడ ఉన్న ఏరియాలో మీలాంటి వాళ్ళని పరిచయం చేయడం మా సామాజిక బాధ్యతగా మేము తప్పకుండా తీసుకొని ఇక ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలైనా సుమన్ టీవీ తరపున మేము తప్పకుండా మీకు ఎంకరేజ్మెంట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటామని మీకు తెలియజేస్తూ ఉన్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుమన్ టీవీ.